విభజన చట్టం హామీల అమలులో కేంద్ర నిర్లక్ష్యంపై ఒత్తిడి పెంచుతూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు సొంతంగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నడుం బిగించారు. ఈ క్రమంలో మరో కీలక ముందడుగు వేశారు. ప్రకాశం జిల్లాలో నిర్మించాలని భావిస్తున్న రామాయపట్నం ఓడరేవుకు జనవరి 9న శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర వైఖరితో విసిగిపోయిన చంద్రబాబు రాష్ట్ర నిధులతోనే ప్లాంట్ చేపట్టాలని నిర్ణయించి శంకుస్థాపన కూడా చేశారు. అదే క్రమంలో ప్రకాశం జిల్లాలో స్వశక్తితోనే రామాయపట్నం పోర్టును నిర్మించాలని నిర్ణయించారు. రామాయపట్నం పోర్ట్ లాభనష్టాలపై మెసర్స్ రైట్స్ సంస్థ అధ్యయనం చేసి లాభదాయకమేనని నివేదికిచ్చింది. దీన్ని కేంద్రానికి పంపింది. కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి పలు దఫాలు రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. రామాయపట్నం పోర్ట్ డిపిఆర్ తయారీని ప్రభుత్వం కాకినాడ పోర్టు డైరెక్టరేట్కు అప్పగించింది. అదే సమయంలో పోర్టుకు అవసరమైన వనరులు, నిధులు సమకూర్చే బాధ్యతను ఏపీ మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు అప్పగించారు. ఏపీ ఎంఐడిసిఎల్ నిర్వహణ కోసం 100 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మరోవైపు రాష్ట్రానికి తలమానికంగా భావిస్తున్న ఆసియా పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమ ఏర్పాటుకు ముందడుగు వేసింది. ఈ నెల 9న రామాయపట్నం సమీపంలో సీఎం చంద్రబాబు ఈ పరిశ్రమకు భూమి పూజ చేయనున్నారు. ఆసియా పల్ప్ అండ్ పేపర్ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించడం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలితో అవగాహన ఒప్పందం చేసుకోవడం చకచకా జరిగిపోనున్నాయి. ప్రకాశం జిల్లా రామాయపట్నం సమీపంలో 2 దశల్లో 53,000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో 28,000 కోట్ల పెట్టుబడితో 15,000 మందికి ఉపాధి కల్పించడం ద్వారా 30 లక్షల టన్నుల కాగితం ఉత్పత్తి చేయనున్నారు. సుబాబుల్, సరుగుడు తోటలను పెంచేందుకు వీలుగా 60,000 మందితో యాజమాన్యం ఒప్పందం చేసుకోనుంది. భారీ పెట్టుబడితో పరిశ్రమ ప్రత్యక్షంగా 15,000 మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు నేరుగా 60,000 మంది రైతులతో ఒప్పందం చేసుకోవడం వల్ల వారికి నిరంతర ఆదాయ మార్గాన్ని చూపినట్లవుతుంది. దీనికి అనుబంధంగా పరిశ్రమలు రావాల్సి ఉన్నందున దోనకొండ పారిశ్రామిక కేంద్రం అభివృద్ధి చెందుతుందని ఆ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.